తండ్రికి తెలియకుండానే కూతురు నమాయగ్రహణలు చేసి వల్ల వేసుకుని అల్లుడు అనబడేటువంటి వాడు పడుతున్న తెప్పలు ఏమిటి అని చెప్పేసి అంటే జనతా సేల్. ఏం అల్లుడు గారు రాత్రి సుఖంగా నిద్ర పట్టిందా? కొత్త చోటు కదండి, కాస్త ఇబ్బంది పడ్డాను. మరి నా పెళ్ళైన కొత్తలో మా అత్తవారింట్లో తొలికోడు కూసేగా కాబోలు నాకు మొదటి కునుకు పట్టింది. మలికోడు కూసినా నాకు నిద్ర పట్టలేదండి. ఏ? మా అమ్మమ్మకి ఇచ్చిన మాట గుర్తుకొచ్చి. ఏమిటో అది? పెళ్ళయ్యాక పసుపు బట్టలతో భార్యతో సహా నేను ఏడుకొండల స్వామిని దర్శించాలని మొక్కుకుంది. నా చేత ప్రమాణం చేయించి మరీ చచ్చిపోయిందండి. అలాగట్టయా? ఆ సంగతి ఇప్పుడే చెప్పడం. ఏడుకొండల వాడి మొక్కు తీర్చకపోతే 7 జన్మలు ఏడుస్తూ బ్రతకాలట. ఈజ్ ఎ పవర్ఫుల్ గాడ్. తప్పకుండా వెళ్ళాలి. ఏడుకొండలవాడ గోవింద వెంకటరమణ గోవింద గో. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. అయితే మావగారు మీ ఇద్దరం ఈ పూటే బయలుదేరి 2 రోజుల్లో తిరిగి వచ్చేస్తాం. మీ ఇద్దరు ఒంటరిగా వెళ్ళడం ఎందుకు? నేను వస్తాను, అందరూ కలిసి వెళ్దాం. అమ్మా, 7 కొండలు నడిచే వెళ్ళాలని మొక్కుకుందండి. అబ్బో నాకు కష్టమేనే. ఓ నేను బస్సులో వచ్చేస్తాను, మీరు నడిచి వచ్చేయండి. అయ్యో మావగారు, మీరు అసలే బీపీ పేషెంట్. సయ్యని బస్సు కొండెక్కేటప్పుడు మీ కళ్ళు గిర్రని తిరిగి జరగకూడదు జరిగిందనుకోండి. జరిగిందనుకోండి అనుకోండి మా బ్రతుకులేం గాను మేమిద్దరం పెద్ద దుక్కులేని వాళ్ళం అయిపోతాం. ఏడుకొండలవాడ వెంకటరమణ, అయ్యో ఇదంతా వింటుంటే నాకు ఇప్పుడే చెరిగిపోతుంది. ఈ వయసులో నాకు ఈ సాహసాలు ఎందుకు గాని. నాయన మీ ఇద్దరూ వెళ్ళిరండి. ఇదిగో నాయన అల్లుడు, ఒక్కటి మాత్రం చేయండి. కొండ మాత్రం ఎక్కండి, దేవుణ్ణి మాత్రం చూడండి, కొండ మాత్రం దిగండి, ఇంటికి మాత్రమే వచ్చేయండి. అయితే మావగారు ఎప్పుడే బయలుదేరుతాం. అమ్మా, అయ్యో ఏడుకొండలవాడ వెంకటరమణ. ఓకే ఓకే, రేపే బయలుదేరి వస్తున్నాను. మన కాంట్రాక్టర్లందరినీ కూడా రమ్మని చెప్పండి. ఇనాగరేషన్ బ్రహ్మాండంగా జరగాలి. రైట్ రైట్. చిన్నకిష, రేపే మనం ప్రాజెక్ట్ ఇనాగరేషన్కి బయలుదేరి పెడుతున్నాం. సార్ వాట్ హ్యాపెండ్ మై బాయ్? కంట్రోల్ యువర్సెల్ఫ్, కంట్రోల్ యువర్సెల్ఫ్. ఏం జరిగింది? మా అమ్మమ్మ చచ్చిపోయింది. మే హర్ సోల్ రెస్ట్ ఇన్ పీస్. మిస్టర్ చిన్నకృష్ణ, నీలాంటి ఉత్తముడైన పౌరుణ్ణి పెంచిన ఆమె ధన్యురాలు. ఇట్స్ ఆల్ రైట్. 10 రోజులు సెలవు తీసుకువెళ్ళు. ఆమె కర్మకాండలు మహావైభవంగా జరిపించు. ఆమె ఆత్మశాంతి కోసం ఊరందరికీ భోజనాలు పెట్టించు. అంత డబ్బు నా దగ్గర లేదు సార్. డోంట్ వరీ మై బాయ్. ఇదిగో 2000 చాలా? చాలు సార్. ఇంకా కావాలంటే టెలిగ్రామ్ ఇవ్వు, వెంటనే పంపిస్తాను. సార్ మీ రుణం. నో ఫార్మాలిటీస్. గో మై బాయ్ గో. థ్యాంక్ యూ సార్. ఓ మిస్టర్ చిన్నకృష్ణ, నువ్వు వచ్చేటప్పుడు మీ అమ్మమ్మ గారిది ఒక లైఫ్ సైజ్ ఫోటో తీసుకురా. గార్లెండ్ వేసి గౌరవిస్తాను. అలాగే సార్. కంట్రోల్ యువర్ సెల్ఫ్, కంట్రోల్. వాట్ ఎ సిన్సియర్ బాయ్, వాట్ ఎ ట్రాజిక్ ఇన్సిడెంట్. ఓ మై గాడ్. ఆహా, తడియారని నీ తమ్మి రేకులు, అరవిరిసిన నీ సోగ కన్నులు. చాలండి మీ కవిత్వం, వెళ్ళి స్నానం చేసి రండి. ఇదిగో 1 minute లో వచ్చేస్తాను. అబ్బా, మామను మోసం చేశాను, బాసును మోసం చేశాను. అబ్బా, ఏడుకొండలవాడ, నిన్ను మోసం చేయటం తప్పైపోయిందయ్యా. అబ్బా, నెమ్మదిగా కదలకుండా పడుకోండి, తెల్లారేసరికి తగ్గిపోతుంది. అంటే తెల్లవాళ్ళు ఇంతేనంటావా? ఉండు, లేవడానికి ప్రయత్నిస్తాను. అబ్బా, అమ్మో, ఎక్కడ పాటలు అక్కడ ఊడిపోయినట్టున్నాయి. నీ పిండా కూడా తేలా. బాబు, మీకోసం స్పెషల్ గా కోడి జాయింట్ చేయించుకొచ్చానండి. నీ జాయింట్లు తగలడిపోను, ఇక్కడ నా జాయింట్లు జారిపోయినాయి అయ్యా. అమ్మా, కొత్తలో అంతేలేండి. నీ బొంద, బాత్రూమ్ లో కాలు జారి పెట్టాను. అట్టగా బాబు, అచ్చి ఎంత పని జరిగిపోయిందండి. ఉండండి, అమృతాంజనం పట్టిస్తాను. కానీ అమ్మా, ఏమయ్యా, నా నడుం జారుతుందని ముందే తెలిసిందా నీకు? అమృతాంజనం తెచ్చావు? అబ్బే, నేను కీలవాత మనిషినండి, రోజు పట్టించుకుంటాను బాబు, అంతకని జాగ్రత్త పెట్టానండి. ఒక్క పట్టు పట్టానంటే దెబ్బకి ఎగిరిపోద్దండి. అలాగా? కాకపోతే ఓటండి,
ఓ 20 రూపీస్ ఫీజు అవుద్దండి. అమ్మా అమ్మా పాప, నెమ్మదిగా. కొద్దిగా తప్పుతుందా అమ్మా? గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ బాబు. నొప్పి తగ్గిందండి? ఏదో నీ పుణ్యమా అంటూ కొంచెం సర్దుకున్నట్టుందయ్యా. ఇదిగోండి బిల్లు. ఆ? ఇదేమిటయ్యా, గడ్డ 200 రూపాయల? అవునండి, డేకి 150 అండి, నైట్కి 200 అండి. ఏమయ్యా, నువ్వు ఇలా బిల్లు వేసి చంపేస్తే ఎలాగయ్యా? నేను ఇంకా 4 రోజులు ఉండాలయ్యా. ఎట్టి పరిస్థితుల్లోనూ కుదరదండి. రేపు 11 గంటలకల్లా 1వ నెంబర్ రూమ్ లోకి పెద్దయ్య గారు దిగుతారు. పెళ్లి కాని కప్పుల్స్ ఇక్కడ ఉండడానికి వీలు లేదు. అమ్మో, మీ ఇద్దరం పెళ్లి చేసుకున్నామయ్యా. మొగుడు పెళ్ళాలవయ్యా, మగడా? ఊరుకండి, ఎవరన్నా అయిపోతారు ఏంటి? పసుపు తాడు మెళ్ళలో వేసినంత మాత్రాన మీరు నిజంగా వైఫ్ హస్బెండ్ అయిపోతారేంటి? మీరు టెంపరీనే, పర్మనెంట్ అవ్వరు. అబ్బా, నేను ఎలా నమ్మించాలో నాకు అర్థం కావట్లేదు. సరే సరే, నీతో వాదనందుకు కానీ ఒక 2 రోజులు ఉండనివయ్యా. తప్పదా? సరే, నా తంటలే నేను పడతాను. ఓ 50 రూపీస్ ఎక్స్ట్రా అవుద్ది మరి. సరే, ఇదిగో, కిందటి జన్మలో నువ్వు కిరాణా కొట్లో పనిచేసి ఉంటావు. లేకపోతే ఏమిటయ్యా ఇది? కాఫీ 3 రూపాయల? అవునండి, పబ్లిక్ సర్వీస్ అయితే రూపాయండి, ప్రైవేట్ సర్వీస్ అయితే 3 రూపాయలండి. తొందరగా తాగండి, తల్లబడిపోయిందంటే 3 రూపాయలకి వేస్టింగ్ అయిపోతారు. డిన్నర్ 50 రూపాయల? ఇదేమిటయ్యా, రాత్రి మేమేం తినలేదు కదయ్యా. మీరు తిన్నా తినపోయినా నేను తయారు చేశాను కదండి, దాని అంతటా అదే ఎక్కిపోద్దండి బిల్లులోకి, ఆటోమేటిక్ సర్వీసు. ఇందా బాబు, ఏ రోజులు ఎక్కడ ఆరో చూసుకోవాలి. డబ్బిచ్చేయండి, డబ్బిచ్చేయండి. ఇవ్వకుండా పారిపోలేవయ్యా. అలా కాదండి, మొన్న ఈ మధ్యన ఒక ఆవిడ దిగిందండి, బిల్లు ఇవ్వకపోగా తలగడాలు దుప్పట్లు ఎత్తుకుపోయిందండి. ఇవ్వండి ఇవ్వండి. రాధా, ఇచ్చేయ్. బాబు, మధ్యాహ్నం లంచ్కి ఏం చేయమంటారండి? బాబు, నేను బయట ప్రైవేట్ సర్వీస్ నుంచి తెచ్చుకుంటాను కానీ నువ్వు వెళ్ళు. గుడ్ మార్నింగ్ సార్. మిగతా విషయాన్ని సైట్ దగ్గర మాట్లాడుకుందాం. మీరు వెళ్ళిరండి. వెళ్ళి కాఫీ తీసుకురా. ఏమిక్కడ నిలబడ్డావు? బాత్రూమ్ సరిగ్గా కడగలేదు. తమరు 5 నిమిషాలు బయటకు కూకుంటే ఈ లోపే నచ్చంలా కడిగేస్తాను. నేను ఎక్కడ కూర్చోవాలో ఏం చేయాలో నాకు బాగా తెలుసు. కాఫీ తీసుకురా. ఎవరు నువ్వు? నేను సరే, ముందు బట్టలు వేసుకురా, మాట్లాడుకుందాం. వెళ్ళు. లింగయ్య, ఇది ఆయనకి ఇవ్వు. బాబు, బాబు,
సింహం వచ్చింది. అయ్యో బాబోయ్! All the best, contractor Narasingam. God bless, God bless. Oh, Mr. Dinesh. Nice to see you, nice to see you. నాన్నగారు ఎక్కడ? ఆయన స్టేట్స్ లో ఉన్నారు సార్. ఆహా. My friend Mr. Dinesh Jaspi. ప్లీజ్ టు My secretary Miss Lata. Photographer. Come on. Thank you, thank you. సార్ ముహూర్తానికి టైం అయిందండి. పద కొబ్బరికాయ కొట్టు. అమ్మయ్యా. కనకమా కనక ఆ? ఆ? ఏంటి బాబు ఇది పెట్టి బేడతో సావచ్చావు? ఇక్కడ సెటిల్ అయిపోదాం అనుకుంటున్నావా? పద బయటికి పద పద. లింగయ్య గారు, కావాలంటే దీనికి కూడా అద్దె తీసుకోండి, నన్ను మాత్రం పొమ్మనకండి. అలాగైతే ఓ 50 రూపీస్ అవుతుంది, ఇస్తావా? అలాగే ఇచ్చేయి ఇచ్చేయి. అబ్బా ఎంతసేపు, త్వరగా తీసుకోండి. ఏం పని ఇది? నువ్వు ఇట్టా చేయమంటే మనకు పిల్లలు పట్టుకుంటా పోయారు. ఇచ్చే డబ్బిచ్చే. అది కాదు, నీకు పట్టు చీర. నాకు పట్టు చీర వద్దు, సట్టుబంట్లు వద్దు. ముందు ఆ బాబుని ఇక్కడ ఉండని. అమ్మమ్మా నీకు తెలీదే, డేంజరు కుర్రాడు, డేంజర్ మీద డేంజరు. నేను అలాంటి వాడిని కాదండి. నువ్వు మంచాడు అయితే ఆ పిల్లని ఎందుకు లేవ తీసుకొస్తావా బాబు? అయ్యయ్యో, ఆమె నా భార్య అని చెప్తుంటే నమ్మరేంటండి? ఇంతకన్నా గట్టిగా చెప్పిన వాళ్ళని చాలా మందిని చూశాను నా సర్వీస్ లో. కావరిలోడికి లోకం అంతా పచ్చగానే కనపడుతులే. నువ్వు బాధపడదు బాబు, నువ్వు ఇక్కడే ఉండు. చేయి. రాదంట రాదు. ఇప్పుడు రాకేం చేస్తుందో చూస్తాను. గురువు గారు బాత్రూమ్ లోకి, గువ్వల జంట బెడ్రూమ్ లోకి. అదేమిటి లింగయ్య, అలా జావుగారిపోతూ వచ్చావేంటి? ముందు పని చేయలేదా? అమోఘంగా పనిచేసింది బాబు. ఇచ్చిన 3 నిమిషాలకే మొదలెట్టేసిందండి. మరింకే గంతులేక అట్ట ఆవుదం దాగిన మొహం ఎట్టేమిటి? చిన్న డిఫరెన్స్ వచ్చిందే. డిఫరెన్సా? అవును బాబు, నేపాలం మాత్రలు కలిపిన కాఫీని నేను తీసుకెళ్లి అయ్యగారికే ఇచ్చానండి. కానీ ఆయన గారు లేడీస్ ఫస్ట్ అని మీ లేడీస్కి ఇచ్చారండి. ప్రస్తుతం ఆవిడ గారు తిరుగుతున్నారండి బాత్రూమ్ చుట్టూను. కొంప ముంచావు కదయ్యా. ఇందులో నా తప్పే ఉంది బాబు, మందు ఘాటుగానే పని చేస్తుంది కదండి. నీ బొంద పని చేస్తుంది. ఇప్పుడు ఎలా? తిమ్మరస్ ప్లాన్ అవుతుంది బాబు. 100 రూపీస్ అవుతుంది. మీరు ఉండండమ్మా, ఉండండి. అదేదో తొందరగా చెప్పి తగలడు. ఇప్పుడు చెప్తాను బాబు. సచ్చినాడు, చెయ్యి మంచిది కాదు బాబు. ఈ కపాలం మాత్రలు బాబు, ఇందాక వాడి నేపాలం మాత్రలకి ఈ విరుగుడు అన్నమాట అండి. ఈ 2 వేసుకుంటే 2 రోజుల వరకు. Baby, what is the wrong with you? కాఫీ తాగిన దగ్గర నుంచి. జస్ట్ మినిట్ అంకల్, జస్ట్ మినిట్. Oh my God, what is the wrong with the coffee? Brook Bond coffee or Brooklex coffee? Lingam! Lingam! సార్, ఇందాక తెచ్చిన కాఫీ ఎక్కడి నుంచి తీసుకొచ్చావు? స్వచ్ఛమైన గేదె పాలతో నేనే తయారు చేశాను సార్. మరి అమ్మాయి ఇక్కడ వికటించింది ఏమిటి? కనుక్కుని చెప్తాను సార్. Follow me. Oh my God, chair feet, baby, how are you? జస్ట్ మినిట్ అంకల్, జస్ట్ మినిట్. My God, I must attend to her immediately. Lingam! సార్, నేను డాక్టర్ గారిని అర్జెంటుగా తీసుకొస్తాను. అందాక నువ్వు ఇక్కడే కాపలా ఉండు. ఆ ఫైల్స్ అవి కూడా లోపల సర్దు. Go ahead. ఒకడొచ్చి నేను పులి అంటే కింద పైన మూసుకొని కూర్చోవాలి. నేను చెయ్యి చాచినప్పుడే సెకండ్ ఇవ్వు. చనువిచ్చాడు కదా అని చక్కెరెక్కాలని చూస్తే చుట్టాను కూడా స్కెల్టన్ మిగలదు.